హలో అండి అందరికి. నేను చికెన్ కర్రీ ఇదే పద్ధతిలో వండుతాను. ఎందుకంటే గిరాకీలకి ఇలాగే వండుతా. ఇందులో ఏ టేస్టింగ్ సాల్ట్ ఉండదు, ఏ కెమికల్ ఉండదు, అంతా ఒరిజినల్ అన్నమాట. చికెన్ కూడా నేను స్నేహ చికెన్ తీసుకుంటా. ఫ్రెష్ గా అప్పటికప్పుడు తెప్పించి కోవిచ్చి తీసుకుంటా. ఇంకా స్వీట్నెస్ ఎలా వస్తుందంటే స్వీట్నెస్ లా వచ్చేలా వండుతా అనమాట. ఎందుకంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కి అలవాటు పడిపోయి మామూలుగా నచ్చాలంటే జనాలకు నచ్చట్లేదు. అది స్వీట్ తెప్పించేలాగా నేను కొంచెం చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు టమాటాలో వేసి కొంచెం ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసుకుంటా. పేస్ట్ చేసుకుని వేస్తాను అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తా. తర్వాత చికెన్ వేస్తా. చికెన్ వేసిన తర్వాత ఇంకా అందరూ వండుకునే పద్ధతే. ఇంకా మామూలుగా ఉప్పు కారం గరం మసాలా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను చేసుకున్న పేస్ట్ టమాటా ఆనియన్ ఎండు కొబ్బరి పేస్ట్ వేస్తానమాట. పేస్ట్ వేసేసి బాగా దగ్గరకు వచ్చినా దింపేస్తా. ఇదే స్టైల్. నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అలాగే. ఇంట్లో ఇలా గ్రేవీగా వండను. మామూలుగా గ్రేవీ లేకుండా వండేసుకుంటా ఇంట్లోకి. ఇంట్లో ఎలా వండుతానో ఇంకొకసారి అది ఆ కర్రీ కూడా చూపిస్తా నేను. ఇది మాత్రం గిరాకీల కోసం చేసిన కర్రీ అన్నమాట. ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. చికెన్ అప్పటికప్పుడు కోపించుకొస్తాం. అయితే క్రౌడ్ కిచెన్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. క్రౌడ్ కిచెన్ దాని మీదే బతకాలి అంటే మాత్రం కష్టం అవ్వదు. ఎందుకంటే జొమాటో వాళ్ళు మన 2,000 రూపాయలు సరుకిస్తే ఆ 1,000 తీసుకుని 1,000 ఇస్తున్నారు. ఆ 1,000 ఏ మూలకి రాదు, సరుకులకు కూడా రాదు. ఇంకా ఫ్రీగా చేసి ఇచ్చినట్టే అనుకోవాలి జొమాటోకి మాత్రం. ఇంకా ఫ్రీగా చేసి ఇచ్చినప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు అని నన్ను అనొచ్చు మీరు. నేను ఎందుకు చేస్తున్నానంటే ఇంకా బయట ఆర్డర్లు తెచ్చుకోవాలని. మెల్లమెల్లగా కస్టమర్స్ అయినాక వాళ్ళ జొమాటోలో కాకుండా డైరెక్ట్ ఆర్డర్లు పెట్టుకోమంటే కొంతమంది పెట్టుకుంటారు. రోజుకు 10 మంది పెట్టుకున్నా నాకు 1,000 రూపాయలు వచ్చినట్టే కదా. ఆ 1,000 రూపాయలతో నాకు నాకు వెళ్ళిపోద్ది కదా. అందుకనమాట. సరుకులకైతే అంత క్వాలిటీ సరుకులు వేయటం వల్ల నాకు చాలా ఖర్చు అయిపోతుంది. ఇంకా బాగా క్వాలిటీ పెడుతున్నాను, అందుకని నాకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. జొమాటో ఇస్తే పర్వాలేదు. అది అంత భారీ అంత ఘోరం. అసలు మన లాభాలంతా వాళ్ళే తీసుకుంటారు. అంటే మనకు సరుకులకు డబ్బులు మాత్రం ఇస్తారు. ఇంకా మన సరుకుల కోసం అంటే నా జీతం పడాలి. ఇంకా హెల్ప్ చేసినందుకు మా అబ్బాయి జీతం పడాలి. ఇంకా మా జీతాలు కాదు కదా, మా సరుకులకు కాదు కదా, అసలు ఏటికి రావట్లేదు. ఆ, జొమాటో మీద ఆధారపడితే మాత్రం కష్టం. అది కసూరి మేతి వేస్తాను కొంచెం. జొమాటో మీద ఆధారపడితే మాత్రం చాలా కష్టం. అది క్రౌడ్ కిచెన్ చేసేవాళ్ళు బయట ఆర్డర్లు తెచ్చుకోగలము అని నమ్మకం ఉంటే పెట్టుకోండి. జొమాటో మీద ఆధార ఇంకా మాకు మొదటి నుంచి క్వాలిటీ ఫుడ్ వేయటం అలవాటే. అందుకనే మాకు మంచి పేరు కూడా ఉంది మాకు. ఎందుకంటే బాగా భయంకరంగా లాభాలైతే మేము వేసుకోము. చేసిన దాని మీద మాకు బతకటానికి వస్తే చాలా అన్నట్టే చేసాం మేము మొదటి నుంచి. కాకపోతే ఆ వచ్చిన దాంట్లోనే చిట్టీలు వేసుకుని ఇంకా మేము అట్లానే పిల్లల్ని చదివించుకుని అట్లానే చేసుకునేవాళ్ళం. మొదటి నుంచి అసలు క్వాలిటీ మాత్రం మేము ఎప్పుడు రాజీ పడం. ఎందుకంటే జనాల కోసం మనం పెట్టే ఫుడ్ వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటేనే మన దగ్గర కొంటారు. అలా ఎలా పడితే అలా పెట్టకూడదు. అందుకని మేము మొదటి నుంచి కూడా మేము ఇదే పద్ధతి ఫాలో అవుతాం. మేము ఇంట్లో ఎలా చేసేసుకుంటామో, మేము ఇంట్లో ఎలా తింటామో అదే పద్ధతి వాళ్ళకు కూడా పెడతాం. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉప్పులు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, కారాలు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. అలా కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు. అంతే తప్ప ఇక వంట వండే ఎలా వండినా ఇది ఇంటి ఫుడ్ కాబట్టి జనాలకి ఆరోగ్యంగా మంచిగా ఉంటదని ఆశిస్తున్నాను అనమాట. ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది అనమాట. ఇక తెలంగాణ వాళ్ళైతే బాగా స్పైస్ ఎక్కువ తింటారు. వాళ్ళకలానే నేను కారాలు ఎక్కువ వేయలేను. నా టేస్ట్ కూడా పోతది కారాలు ఎక్కువ వేస్తే. నేను ఎంత వేసుకుంటాను అంతే వేస్తా. ఇంకొంచెం ఎక్కువ వేసానంటే నాకేంటో టేస్ట్ కుదిరినట్టు అనిపించదు. అందుకనే మేము వేసుకునే అంతే పెట్టేస్తున్నాను. కాకపోతే నేను కారాలు గాని, గరం మసాలాలు గాని మంచి క్వాలిటీ ఎంచుకుంటాను. అలాగే ప్రిపేర్ చేసుకుంటాను గూడా. మంచిగా గరం మసాలా అయితే నా స్టైల్‌లో మంచిగా చేసుకొని పెట్టుకుంటా. సగం టేస్ట్ ఇచ్చేది నా గరం మసాలానే.
దానికోసం నేను ఎక్కువ టైము తీసుకుని జాగ్రత్తగా చేసి పెట్టుకుంటా అది మాత్రం. ఇక మిగతాదంతా ఇంక సేమ్ చికెన్ కర్రీ అందరూ వండినట్టే. కొంచెం చెప్పాను కదా మసాలా ఒకటి తేడా వస్తది అంతే. పర్వాలేదు, ఆర్డర్లు అయితే వస్తున్నాయి కానీ కాకపోతే ఏంటంటే మన డైరెక్ట్ ఆర్డర్లు వస్తే డబ్బులు కనిపిస్తాయి. ఇంకా జొమాటోలో వేయటం వల్ల డబ్బులు కనిపించట్లే. వాళ్ళ ఇది వాళ్ళది, ఇంకా వాళ్ళ బిజినెస్ వాళ్ళది. తప్పదు. ఇంకా 2 నెలలు ఇలాగే చేయాలి. ఎందుకంటే 2 నెలలు ఇలాగే కష్టపడాలి. డైరెక్ట్ ఆర్డర్లు తెచ్చుకోవటం కోసం కష్టపడితే తర్వాత డైరెక్ట్ ఆర్డర్లు వస్తే మనకి కొంతన్నా అమౌంట్ మన చేతికి వస్తది. నేను ఎలా ఉంది అనేది నేను బిజినెస్ చెప్తా ఉంటా. లాస్, నష్టం అని చెప్తా ఉంటా. అందరూ అయితే ముందు తొందరపడి పెట్టేసుకోకండి. బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా పెట్టుకుంటాను అనేవాళ్ళైతే ఓన్లీ ఒక్క ఐటెమ్ పెట్టుకోండి అంతే. ఎక్కువ ఎక్కువ పెట్టుకొని ఎక్కువ ఎక్కువ వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీల్స్ రాకపోతే మాత్రం ఫుడ్ చాలా వేస్ట్ అవుతది. అందుకే నేను మీల్స్ వచ్చినాక అప్పటికప్పుడు అన్నం, అప్పటికప్పుడు పప్పు, అప్పటికప్పుడు కర్రీ వండుతుంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే 20 నిమిషాల్లో అవన్నీ వండాలంటే అసలు మామూలు విషయం కాదు అది అసలు. మినిమం వంట చేయాలంటే గంట పట్టుద్ది. నేను అసలు 20 నిమిషాలు లేదా మినిమం అరగంట పడుతుంది నాకు. ఈ అరగంటలో నేను చేసిస్తున్నాను అనమాట. మార్నింగ్ రెండు మీల్స్ కూడా అరగంటే పట్టింది టైం. రెండు మీల్స్ వచ్చినా కూడా చాలా. రెండు మీల్స్ వెజ్ బిర్యానీ మూడింటి మీద పెట్టాల్సి వచ్చింది అన్నం.